నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అక్టోబర్ 2025 వాస్తవానికి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో దీని ప్రభావం దాదాపు 18.5 లక్షల మంది పైన దీని యొక్క ప్రభావం సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో హెక్టార్ల పంట కావచ్చు, అదేవిధంగా కొన్ని పాత కట్టడాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కూలిపోయాయి. కానీ అనుకున్నంత తీవ్రతగా అయితే జరగలేదని చెప్పుకోవాలి. అయితే ఎందుకు జరగలేదు ఏంటి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా దీని వెనక ఒక పెద్ద రహస్యం ఉందని చెప్పుకోవాలి. అదే ఆర్టీజీఎస్ కావచ్చు, రియల్ టైం గవర్నెన్స్ కావచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘమైనటువంటి యొక్క ఏదైతే రాజకీయాల్లో ఆయన ఉన్నారో ఆయనకున్నటువంటి ఒక అనుభవం, అంటే ఎలాగా ఏ టైంలో ఏం చేయాలనేది ఆయనకి చాలా కరెక్ట్గా తెలుసు. కాబట్టి అసలుకి ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. కాకపోతే పంట నష్టం ఖచ్చితంగా జరిగింది. దానికి సంబంధించి దాదాపు పూర్తి ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్కి సంబంధించి ఆయన చాలా క్లారిటీగా 5,225 కోట్ల వరకు ఖచ్చితంగా దీని వెనక నష్టం జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అయితే తెలియజేశారు. ఇది తుఫాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఎలా అయితే సూర్యుడిని అరిచేత్తో ఆపేస్తారని చెప్పేసి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఖచ్చితంగా ఈ యొక్క తుఫాన్ని ఒక మనిషి ఆపగలడంటే అంతే హాస్యాస్పదం. కానీ సాక్షి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క తుఫాన్ని సృష్టించారని చెప్పి, ఆ తుఫాన్ వల్ల ఎంతో నష్టం చేకూరిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో కావచ్చు, తను మాట్లాడుతున్న మాటల్లో కావచ్చు మనం వింటున్నాం. వాస్తవానికి తుఫాన్ ఎవరైనా సరే మనిషి చేయగలడా అండి? మనిషి సృష్టించగలడా తుఫాన్ని, సునామీలని? నిజంగా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయనకు సంబంధించినటువంటి యొక్క సిబ్బంది ఎవరైతే ఉంటారో, లేదా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తుఫాన్ని సృష్టించేటువంటి యొక్క శక్తి ఉండుంటే అది 2024 ఎన్నికల తర్వాత ఎందుకని సృష్టిస్తారు? వాళ్ళు సృష్టిస్తే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ సంబంధించినటువంటి యొక్క గవర్నమెంట్లో అప్పుడు సృష్టించేవాళ్ళు. కానీ ఏవైతే ప్రకృతి విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తెలుసు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారు అయితే కొంత కంట్రోల్ చేయగలరని చెప్పి ఇప్పుడు ఈ సమయంలో వచ్చిందని చెప్పి చెప్పుకోవాలి. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు సృష్టించాలని చెప్పి మాట్లాడి పూర్తిగా హాస్యాస్పదంకి ఆయన పాలైపోయాడు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తను మాట్లాడే విధానాలు కావచ్చు, అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయాడో జగన్మోహన్ రెడ్డి సమీక్షించుకుంటాడు. ఖచ్చితంగా దానిపైన బాగా అనలైజ్ చేసి నెక్స్ట్ వచ్చే 2029కి రెడీ అయిపోతాడని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగినటువంటి యొక్క వైఫల్యాలు కానీ ఎందుకు ఓడిపోయా అని చెప్పేసి ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కడ ఏ శవం దొరికినా, ఎక్కడ విపత్తు వచ్చినా, ఎక్కడ ఏది జరిగినా సరే ఒక చిన్న శవం దొరికింది అంటే దానిపైన వాలిపోయి అది చంద్రబాబు నాయుడు ఆయన కూటమి ప్రభుత్వం పైన రుద్దాలని చెప్పేసి ఆయన వాళ్ళపైన బురద చల్లాలని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఆ చల్లాలనుకున్న బురదతో పాటు మళ్ళీ ప్రజల చేతులతో ఉన్న బురద కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొహానికి పూసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని మనం చూసుకుంటే అది కర్నూలుకి సంబంధించినటువంటి బస్ యాక్సిడెంట్లు ఏదైతే ఉందో దాదాపు 19 మంది చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే బెల్ట్ షాపులు తెరవడం వల్ల, ఆ మద్యం తాగడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా అది అప్పుడు కాదు, అర్ధరాత్రిగా జరిగిందని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఎత్తుగడలు వేసినా సరే అవి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే తగులుతూ వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే వాస్తవానికి ఒక రాష్ట్రంలో విపత్తు లేదా ఏదైనా ఒక ప్రజలకు కష్టం వస్తే కనిపించేది రెండు, ఒకటి ప్రభుత్వం, ఇంకోటి ప్రతిపక్షం. అయితే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే కొడాలి నాని కూడా మమ్మల్ని ప్రజలు పీకేశారు కదా, మాకు ఇంకా ప్రజలతో పని ఏంటి అని చెప్పేసి కొడాలి నాని ఏదైతే ఆ మాట అన్నాడో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వారి వైసీపీ నేతలందరికీ కూడా ఇదే చెప్పారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా 2019 ఎన్నికల తర్వాత 2024 దాకా ఆయన సామంత రాజుల్లాగా ఉన్నటువంటి ఆయన సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 2024 ఎన్నికలకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అత్యంత మెజారిటీ దాదాపు 94% ఆఫ్ దాంతో గెలిచిన తర్వాత ఒక బిగ్గెస్ట్ మ్యాండేటరీ వచ్చిన తర్వాత ఇక్కడ కూటమి ప్రభుత్వం తనే ప్రతిపక్షంలాగా అసెంబ్లీలో చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు. అదేవిధంగా ప్రజలకు సమస్య వచ్చిన తర్వాత రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చుకొని సాంకేతికరణ కూడా చేతిలో పెట్టుకొని డ్రోన్ కెమెరాలు ఎగరేసి మరి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్ల మీద చెట్లు పడిపోయాయి, కరెక్ట్ గంటలో క్లియర్ అయిపోతుంది, స్తంభాలు ఒరిగిపోయాయి, కరెక్ట్ గంటన్నరలో దాన్ని సెట్ చేస్తున్నారు. ఒకే ఒక రోజులో పూర్తిగా అంటే గతంలో యథాస్థితి సమయంలో ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క నగరం కావచ్చు పట్టణం కావచ్చు అదే విధంగా తీసుకొచ్చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాను మరీ చులకనైపోతున్నారు ఏపీ ప్రజల్లో. ఎందుకు అంటే గతంలో కూడా చూసాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయనకు సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక ముసలివాడు అని చెప్పేసి మాట్లాడడం, ఆయనకు వయసు అయిపోయిందని చెప్పేసి అనడం, 2029 ఎన్నికల నాటికి బతుకుంటాడా అని చెప్పేసి అనడం, ఇలాంటివి వైసీపీ నేతలు చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే వాస్తవానికి మనకి తుఫానో లేదంటే ఒక సునామీయో లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం మనం వెళ్ళలేం కాబట్టి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేస్తుంటారు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు అట్లా హెలికాప్టర్లో ఉండి అక్కడ ఉన్న ఎక్కడెక్కడ దాకా మునిగిపోయింది, ఎన్ని హెక్టార్ల పంట నష్టమైంది, ఏం సంగతి అని చెప్పేసి చెక్ చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే రైలు యాక్సిడెంట్ జరిగి రైలు బోగిలు పూర్తిగా చెల్లాచెదరైతే అక్కడ ఆయన హెలికాప్టర్లో ఆ రైలు ప్రమాదాన్ని ఆయన వీక్షించారు. అంతటి గనుడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు గాల్లో ఎగిరితే ఆ పక్కన ఉన్నటువంటి ఒక హైవే రోడ్లు ఏవైతుంటే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే నెక్స్ట్ 2029 ఎన్నికల నాటికి వాళ్ళు పోటీ చేయదలుచుకోలేమో తెలియదు. కానీ అటు కొడాలి నాని వచ్చేసి ప్రజలు మమ్మల్ని పీకేశారు కాబట్టి మాకేం అవసరం లేదని చెప్పేసి అంటున్నాడు కొడాలి నాని. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మోంతా తుఫాన్ వచ్చిన తర్వాత కరెక్ట్గా 48 గంటలు కూడా రాష్ట్రంలో లేకుండా ఏదైతే తుఫాన్ వెళ్ళిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అండ్ మిగతా సభ్యులందరూ కూడా ప్రకటించిన తర్వాత తుఫాన్ తీరం దాటిందన్నప్పుడు ఆయన తీరంలోకి ఎంట్రీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన వాడైనా సరే కనీసం ఒక 4-5 రోజుల పాటు ఉండి 18.5 లక్షల మంది అంటే 18.5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఓదార్పు యాత్ర అంటే పరామర్శిస్తానికి వచ్చాడేమో అని చెప్పేసి అనుకున్న చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సరే తుఫాన్లో అయితే లేడు, కానీ తుఫాన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్టీజీఎస్ ఆఫీసులో కావచ్చు, సచివాలయంలో కావచ్చు, ఎవరికి సమీక్షలు వాళ్ళు చేస్తూ రివ్యూలు చేస్తూ అక్కడంతా వాళ్ళు చేస్తున్న పనులు అందరం చూసాం. కానీ ఆ పని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. యలహంక ప్యాలెస్లో మరి పబ్జీ ఆడాడా అని చెప్పేసి వైసీపీ నేతలే అడుగుతున్నారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే వచ్చి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు. పెట్టి ఏం మాట్లాడాడండి, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సృష్టించినటువంటి ఒక తుఫాన్ ఇదని మాట్లాడాడు. నవ్వులు పోలు అవ్వలేదా? వాస్తవానికి మనిషి సృష్టిస్తాడండి సైక్లోన్స్ని. ఇవన్నీ తీసి పక్కన పెడితే సరే ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు, అయిపోయిన తర్వాత తను ఏం చేశాడు, ఇమీడియట్గా మళ్ళీ బెంగళూరు ప్రయాణం స్టార్ట్ చేశాడు. కనీసం పట్టుమని వారం రోజులు కూడా లేకుండా ఉంటే నీకు ఏపీ ప్రజలు ఇంకెందుకని నీకు ఓట్లేస్తారు? అందుకే కదా పులివెందుల్లో కనీసం జెడ్పీటీసీకి సంబంధించి డిపాజిట్లు కూడా రాలేదని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడైతే ఓటమిలో ఉన్నప్పుడే మనం చాలా నేర్చుకోవచ్చు అని చెప్పేసి, అదిగాక మనకి ఏవైతే సంక్షోభాలు వస్తాయో దాంట్లో నుంచి అవకాశాలు ఎత్తుక్కోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు రాష్ట్రం సంక్షోభంలో ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో అది గవర్నమెంట్ చేసిందా అని కాకుండా ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు కలిసికట్టుగా వచ్చి ఖచ్చితంగా అందరం కలిసే చేద్దామంటే ప్రజల్లో కొంత పాజిటివిటీ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు మొహాన ఒక బురద చల్లడం, మళ్ళీ ఏమంటే బెంగళూరు యలహంక ప్యాలెస్కి పారిపోవడం. ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మంచి అని చెప్పండి. అదేవిధంగా చూసుకుంటే 2019లో కరోనా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన పాజిటివ్ మైండ్తో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి మేము కూడా మీ వెంట వస్తాము,
కరోనాకు సంబంధించి మా నుంచి జరిగే హెల్ప్ మేము చేస్తాము, లేదా మేము సహాయ సహకారాలు అందిస్తామంటే మీరు ఆ టైంలో సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు వరదలు వచ్చి ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉన్న టైంలో మీరు వెళ్ళి మైక్ పెట్టి వాళ్ళ నుంచి ఏదైనా చెడు రాబట్టాలని చెప్పి, మీకు చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కదా, మీకు ఎక్కడ కూడా సహాయం అందలేదు కదా, మీరు ఇంకా ఇబ్బందులు ఉన్నారు కదా అంటే వాళ్ళు చెప్పుతో కొట్టినట్టుగా లేదు, అన్న కన్నా అద్భుతంగా చూసుకుంటున్నారు, అన్న అయినా సరే గంజినీళ్ళు అయినాడు కానీ మా చంద్రన్న మాత్రం ఓటేసినందుకు మమ్మల్ని పూలలో పెట్టి చూసుకుంటున్నారు, ప్రమాదం నుంచి రక్షించారని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇంకొక మాట ఏంటి అంటే, దాదాపు 16 నెలలు అయిందట, ఈ 16 నెలలలో 16 విపత్తులు వచ్చాయంట. దీని గురించి నెట్లో నేను కూడా సెర్చ్ చేశాను. నిజంగా ఏపీలో ఇప్పటిదాకా వచ్చింది ఓన్లీ ఒకే విపత్తు, అది మోంతా తుఫాన్ విపత్తు అని చెప్పి నాకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 16 విపత్తులు వచ్చాయా, ఏమొచ్చాయి, రాష్ట్రంలో నేనైతే ఎప్పుడు ఉంటున్నాను, రాష్ట్రంలో లేని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను సెర్చ్ చేశాను. అయితే అప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది. అదేంటంటే మీకు చూపిస్తాను. ఆ విపత్తులు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విపత్తులు 16 విపత్తులు అన్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క మోంతా తుఫానికి సంబంధించి 5,225 కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇది మోంతా సంబంధించినటువంటి మనకి జరిగినటువంటి ఒక నష్టం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 విపత్తులు వచ్చాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నేను బాగా సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, అవును ఖచ్చితంగా రాష్ట్రానికి పట్టినటువంటి ఒక విపత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇవే. ఫస్ట్ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు, లేదా అక్రమ అవినీతి కావచ్చు, అదేవిధంగా మద్యం కావచ్చు, మైనింగ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, శాండ్ కావచ్చు, సర్వే రాళ్ళు కావచ్చు, పాస్ బుక్కులు కావచ్చు, మరొకటి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదీ కాదు అనర్హం అన్నట్టు ఆయన ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడు. దాంట్లో ఇలాంటి మోంతా తుఫాన్లు ఎన్ని వందలైనా సరే మనం అరికట్టవచ్చు. ఎందుకంటే 5,500 కోట్లు మాత్రమే దీనికి పట్టే ఖర్చు. కానీ అక్కడ లక్షల్లో ఉన్నాయి, లక్షల కోట్లలో ఆయనకు సంబంధించిన అవినీతి ఉందని చెప్పేసి, ఇది కూడా ఏపీ రాష్ట్రానికి పట్టిన ఒక విపత్తు అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన కేసులు తొందరలో తేలాలి, ఆయన ఆస్తులు జప్తు చేసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధికి ఆ డబ్బులన్నీ వాడాలని చెప్పి అయితే ఏపీ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఒక విపత్తు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవుతుందో లేదో తెలియదు, కానీ వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి సలహాలు మొత్తం పూర్తిగా విన్న తర్వాతే వైసీపీ పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. అదిగాక ఎన్నో స్కాములకి మైండ్ సెట్, అదేక ఒక మ్యాప్ పాయింట్ గీసింది సజ్జల. సో ఇదొక విపత్తు. సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాని కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి బీన్ స్పేస్ ఎల్ఎల్పి అనే కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టరు. సో ఆయన రాష్ట్ర ప్రజల నుంచి దాచుకున్నది ఏదైతే ఉందో సొమ్ము, అది కూడా ఒక విపత్తు, అది కూడా తిరిగి ఇచ్చేసేయాలి. సో అది సజ్జల భార్గవ్ రెడ్డి చూసాం. పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి నంబర్ 2 పొజిషన్. దేంట్లో? అవినీతిలో, అక్రమాలలో, దోచుకోవడంలో, దాచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అని చెప్పేసి అంటారు. సో ఈయనకు సంబంధించి అటవీ భూములు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈయన ఒక విపత్తు. అదేవిధంగా చూసుకుంటే మిథున్ రెడ్డి ఎంపీని కదా, రాష్ట్రంలో జరిగే వాటికి నాకేం సంబంధం, నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూనే దాదాపు 73 రోజుల పాటు మిథున్ రెడ్డి జైల్లో ఉండొచ్చాడు. సో ఆయన ఒక విపత్తు. ఆయన రాష్ట్రంలో దోచుకునే అన్ని కూడా తిరిగి ఇచ్చేయాలి, లేదంటే మనకు లావైపోతాడు. అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమ్మ మీద ఒట్టేసి ఒక మాట, ఒట్టేకుండా ఒక మాట అని చెప్పేసి సినిమా డైలాగులు కొట్టి, నిజంగానే అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కనీసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఎటువంటిది పెట్టుకోకుండా పక్కన డ్రైవర్లు, పిఏలు, వీళ్ళు ఎదిరింటోళ్ళు వాళ్ళందరి పేరు మీద కంపెనీలు బుక్ చేసి 100 కోట్లలో చేసిన స్కామ్లు బయటపడుతున్నాయి. ఈయన ఒక విపత్తు. ఈయన కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి చెడు చేస్తున్నారు. సో ఇదొక విపత్తు. అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఈయనకు సంబంధించి కూడా బీమ్ స్పేస్ ఎల్ఎల్పిలో ఇద్దరు, ఎవరైతే సజ్జల భార్గవ్ కావచ్చు, మోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, ఎన్నో వందలకు దోచుకున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాలి. ఆర్కే రోజారెడ్డి గారు దాదాపు ఈవిడకు సంబంధించి మనం చూసుకుంటే 119 కోట్లు ఆడదామాంధ్ర స్కామ్ చేసి రాష్ట్రాన్ని పూర్తి విపత్తులో తోసేశారని చెప్పుకోవాలి.
ఖచ్చితంగా విపత్తు అనగానే మనకు గుర్తొచ్చేది మహిళల్లో మాత్రం వైసీపీలో రోజా గారు. అదేవిధంగా చూసుకుంటే విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఎన్నో అక్రమాలు చేసిందే కాక వీరి పిఏ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో కోడిగుడ్డ స్కామ్లో దాదాపు 8 లక్షల గురించి దాన్ని అరెస్ట్ చేస్తానికి వస్తే ఆవిడ కారుకు అడ్డం పడడం కావచ్చు. అదేవిధంగా కొన్ని గ్రావెల్స్ని క్రషర్స్ని భయపెట్టేసి కోట్లలో దోచుకోవడం కావచ్చు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా విడుదల రజని గారు కూడా ఒక విపత్తు. అదేవిధంగా చూసుకుంటే కొత్తగా వచ్చినటువంటి యొక్క శ్యామల గారు ఎవరైతే ఉన్నారో యాంకర్ శ్యామల గారు, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ముందు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పిట్ట కథ చెప్పి ఆ పిట్ట కథతో రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చెప్పి చూస్తూ, అవే కాకుండా వాస్తవానికి నీతి చెప్పేటోడు వాడు నీతి చేయాలి. బెట్టింగ్ యాప్లలో దొరికిపోయి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ నుంచి బయటికి రాకుండా ఆ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పుకునే నువ్వు ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని విమర్శించేంత దానివా, సిగ్గుందా అని అడుగుతున్నారు ఏపీ ప్రజలు. సో ఈవిడ కూడా ఇప్పుడు ఒక విపత్తు. అదేవిధంగా అన్నా ఎన్టీఆర్ గారికి సతీమణి చెప్పుకుంటూ అసలుకి ఎక్కడ ఏ కోశానా కూడా ఆవిడకి సంబంధం లేకుండా అన్నగారి కుటుంబాన్ని పూర్తిగా రోడ్డుకి ఇడవాలని చెప్పేసి ఆయన కోరుతూ బసవ తారకంలో తనకు కొన్ని షేర్లు ఉన్నాయని చెప్పేసి ఆయన హైకోర్టుకి వెళ్ళి చెప్పుదెబ్బలు తిని బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచోళ్ళు ఇంకొకళ్ళు ఎవరూ లేరు, వాస్తవానికి ఎన్టీఆర్ గారి తర్వాత మరీ ఎన్టీఆర్ గారు అంత మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతూ శ్రీరంగ నీతులు చెబుతూ తను చేస్తున్న పనులు ఏంటనేది ఖచ్చితంగా లక్ష్మీపార్వతి గారు తెలుసు. ఆవిడ కూడా ఒక పెద్ద మనిషి అయ్యుండి రాష్ట్రానికి పట్టిన ఒక విపత్తు అని చెప్పుకోవచ్చు. అందుకని ఆవిడకి 11 స్థానాలు ఇవ్వచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి పుష్పశ్రీ, ఈవిడ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. నిజంగా మహిళల రాజకీయాల్లోకి రావాలంటే ఇలాంటి వాళ్ళని చూసి అందరూ కూడా భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. సో కాబట్టి కొంచెం నోరు అదుపులోకి పెట్టుకోవాలి. కాబట్టి ఈవిడ కూడా చాలా రకాల అక్రమాలు అవినీతి చేసింది కాబట్టి ఈవిడ కూడా ఒక విపత్తు. నెక్స్ట్ వచ్చేసి మనకి భూమన కరుణాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయని అక్రమాలు లేవు. తన కూతురి పెళ్ళి ఏదైతే ఉందో క్రైస్తవ మతంలో చేసుకొని ఎప్పుడో దాదాపు 12 ఏళ్ళు అంటే పుష్కర కాలం కింద నుంచే ఒక శనీశ్వరుడి విగ్రహం పడిపోయి ఉంటే తను చేసిన 5 ఏళ్ళు పాటు అసలు ఎక్కడా కూడా శనీశ్వరుడి విగ్రహం చూడలేదు. కాబట్టి ఆయన విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి శనీశ్వర విగ్రహాన్ని చూపించడం, ఇవన్నీ చూసి దాని మీద కేసులు ఎదుర్కొంటున్నారు. స్వామివారి కల్తీ లడ్డు ఏదైతే ఉందో, నెయ్యిలో కల్తీ ఏదైతే కలిసిందో దాంట్లో వీళ్ళిద్దరు కూడా భాగస్వాములు. సో ఆ విధంగా చూసుకుంటే ఈయన కూడా రాష్ట్రానికి పట్టినటువంటి దేవాలయాలకు పట్టినటువంటి ఒక విపత్తు. అదేవిధంగా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి, వీరి పిఏ అప్పన్న అరెస్ట్ అయ్యాడు. ఏదైతే బోలేబాబా డైరీకి సంబంధించి వాళ్ళు కమిషన్ ఇమ్మంటే ఇవ్వలేదని చెప్పేసి మార్చేశాడు. ఇవి కూడా బయటపడ్డాయి. ఈయన సూపర్ గురుస్వామి అంట. మరి ఆ గురుస్వామి మంచి చెప్తాడా చెడు చెప్తాడా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే సేవలు ఉంటాయో, కోమాల సేవ కావచ్చు, వీటి అన్నిటి సేవలకు సంబంధించి డబ్బుల గురించి మాట్లాడినప్పుడు ఆయన వేలంపాట పాడినట్టు అది 1000 రూపాయలు అంటే 10,000 చేసేయండి, 11,000 చేసేయండి, 30,000 చేసేయండి అని చెప్పేసి అని వేలంపాట పాడినటువంటి ఒక ప్రముఖులు వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా చూసుకుంటే కొడాల నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఒక పెద్ద విపత్తు. ఈ మధ్య కొద్దిగా సైలెంట్ అయ్యాడు అనుకోండి. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఎంతోమంది, గోరంట్ల మాధవ్ గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చూసుకుంటే అనంతబాబు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ అంటే చంపి డోర్ డెలివరీ చేసిందే కాకుండా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయినా సరే ఆయన కూడా ఒక విపత్తు. అదేవిధంగా చూసుకుంటే మనకి వల్లభనేని వంశీ గారు, ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని వారి సతీమణిని అంటే అసెంబ్లీలోనే లేనటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడి పూర్తిగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన, అంటే ఎందుకు మొదట్లో సీట్ ఇచ్చింది టీడీపీకే, అటువంటి టీడీపీ పార్టీని రొమ్ము మీద గుద్దినటువంటి ఒక వల్లభనేని వంశీ ఒక విపత్తు. పేర్ని నాని ఒక పక్క బియ్యం స్కామ్లో చాలా స్పష్టంగా దొరికిపోయిన తర్వాత భార్యను అడ్డం పెట్టుకొని నువ్వు బయట తిరుగుతూ నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాకుండా రాత్రులు వేసేయాలి, చీకట్లో కన్నుగొట్టాలి, పొద్దున్నొచ్చి పలకరించాలని చెప్పేసి అన్నాడు. చాలా మంచి ఫిలాసఫీ. ఈయన ఒక విపత్తు రాష్ట్రంలో. తల్లికి, చెల్లికి, పిల్లకి, బిడ్డకి ఎవరికి తేడా లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక పసి పిల్లల్ని అతి కిరాతకంగా
ఏమేమి చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అని రెచ్చగొట్టి అబాసు పాలై తర్వాత అవును నాకు సాక్షి పత్రిక ఇస్తేనే నేను చదివాని చెప్పేసి అన్నాడు పోసాని కృష్ణమౌళి. ఆయన కూడా ఒక విపత్తు. అదేవిధంగా చూసుకుంటే బోరగడ్డ అని ఏం మాట్లాడాడు, ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎవరెవరి గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు లేదు, లోకేష్ గారు లేదు, పవన్ కళ్యాణ్ లేదు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లేదు, ఎవరిని పడితే వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, ఇట్లాంటి చేశాడు. ఆయన కూడా ఒక విపత్తు. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అప్పటి ఐటీ మినిస్టర్లు కావచ్చు, అప్పటి ఐటీ మినిస్టర్లు కాకుండా గతంలో ఉన్న ఐటీ మినిస్టర్లు అయినా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేసేవారు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోరుకోకుండా గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి ఒక పనులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కూడా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ నేనే తెచ్చానని, ఒకవేళ తను తీసుకురాని కంపెనీల పేర్లు వినిపిస్తే అస్సలుగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ పనికి రావని చెప్పేసి అని, ఇప్పుడిప్పుడే కోడిగుడ్డు పెట్టానని చెప్పి, దాన్ని పొదుగుతున్నానని చెప్పి, అది రేపో మాపో పొదిగి పిల్ల ఇద్దని చెప్పి, ఆ పిల్ల పెద్దదైద్దని చెప్పి ఎన్నో కబుర్లు చెప్పిన గుడివాడ అమర్నాథ్ గారు మరో విపత్తు. ఆయనే సక్రమంగా ఉండుంటే 2019-24 వరకు రాష్ట్రంలో ఖచ్చితంగా నిరుద్యోగులు ఉండేవాళ్ళు కాదు, సంపద కూడా పెరిగేది. కానీ ఆ సంపద వాళ్ళ హయాంలో పెరగలేదు, పెరగదని కూడా తెలుసు. ఇప్పుడు కూడా పెరగకూడదని చెప్పేసి వీళ్ళు సిఐఐ సదస్సు ఏదైతే ఉందో విశాఖపట్నం జరగబోతున్న నవంబర్ 14-15 దీన్ని అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ఒక అక్రమాల అవినీతులు వీళ్ళంతా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. 16 నెలల్లో 16 విపత్తులు కాదు, 16 మించిన విపత్తులు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఏం జరుగుతుందో అర్థమైంది కాబట్టి, సో మీ యొక్క తీర్పు ఎటు ఉండబోతుంది అనేది మీరే నిర్ణేతలు, మీరే నిర్ణయించాలి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.